లేకపోతే నేను ఏం దొంగ ముఖాలకి నేను వాయించుకుంటూ ఉంటారు రోడ్డు పైన దొంగ ముఖాలు వేసుకొని. సరే గాయస్, చాలా రోజుల తర్వాత ఏమీ మాకింది, వర్షం పడుతుంది అయినా సరే నేను కునాఫా అక్కడ కునాఫా అమ్ముతారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే లోపలంతా సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా ఉంటుంది. సరే ఓకే, నేనైతే కునాఫా తెచ్చుకున్నాను, చూపిస్తాను చూడండి. యాక్చువల్గా కునాఫా తినడానికంటే ముందు దీని మూత తీయడం పెద్ద అసలు చెప్పలేం గైస్, టాస్క్ అది, మామూలు టాస్క్ కాదు అంతే. ఇంకా అదేంటో తెలియదు, అక్కడ వేడిగా ఉంటుంది గైస్, పొగలు వస్తున్నాయి లిటరల్ గా. చూడండి అప్పడం అయిపోయింది. కొత్త నెయిల్ పాలిష్ బాగుందా, జూడియోలో పెట్టుకొని పూసుకొని వచ్చేసాను, దొబ్బేసాను గైస్, దొబ్బేసాను. నెయ్యి స్మెల్ అయితే యూజువల్గా నేను అది వేసుకొని ఏమీ సింగారించుకొని తిన్నాను, నేను ఇలాగే తింటా. ఎందుకంటే నాకు సౌండ్ ఇంపార్టెంట్ అనమాట, సౌండ్ లేకపోతే నాకు తిన్నట్టు అనిపిది అనమాట. ఈ నవలంగానే కరువు సౌండ్ రావాలి. కానీ ఏంటి సప్పగా ఉంది, మనం తెల్లం కలిసి ఇది వేసుకోవాల్సింది. ఇది తీసేటప్పటికి 2-3 గంటలు పట్టింది, మిమ్మల్ని ఆపేసి ఇది మూత తీసాక మళ్ళీ కలుస్తాం. ఈరోజు శ్రమ అనుకోకుండా ఫాస్ట్గా వచ్చేసింది. యాక్చువల్గా చాలా తిక్కుగా ఉంటుంది గైస్, అయినా సరే ఇలాగే పోసుకోవాలన్నమాట. కనిపిస్తుందా, ఇలా పోసుకోవాలన్నమాట. మా షీరో తల్లి కూడా వచ్చేసింది స్మెల్కి. అసలు ఎందుకో గైస్ కునాఫా అంటే ఎంత ఇష్టం నాకు. ఇది వరకు అయితే రోజు తినేదాన్ని గైస్, రోజు. మా అమ్మ సౌండ్ చేస్తానే ఉంటుంది బయట సౌండ్స్. నేను వీడియో చెయ్యాలంటే చాలు నా చెల్లి ఒకటి తొరిపళ్ళేసి నవ్వుద్ది. చిచ్చి మూడు వచ్చాం పోతుంది గైస్. అయినా సరే ఇలాంటి ఫుడ్ చూసి టెంప్ట్ అయ్యి చేస్తుంటే అప్పుడప్పుడు. తినమ్మా తిను, చెప్పు ఏదో చెప్పాలనుకున్నా చెప్పు. నేనేం చెప్పాలనుకోలే, తిను తిను తిను. దిష్టి పెట్టకండి, కానీ మీరు కూడా ఏమేమి వాళ్ళకి వెళ్తే కొనుక్కుంటారని చెప్తున్నా. అక్కడ మాత్రం కునాఫా మస్ట్ అండ్ ట్రై. అసలు ఎక్కడున్నా కునాఫా ట్రై చేయండి, బట్ ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. షీరోనికి కూడా కావాలా. అదే చేసి వీడియో. బాయ్.